హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే వడలు. ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వడలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రైస్ తీసుకోవాలి. కొంచెం లావుగా ఉంటుంది కదా, ఆ రైస్ అయితే ఇంకా బాగుంటుంది, లేదంటే నార్మల్ రైస్ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 1.5 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను 1.5 అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇందులో వాటర్ అన్నీ తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. పిండి అనేది దోశ పిండిలాగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దీనిని ఒక ప్యాన్లో వేసేసుకోవాలి. ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. త్వరగానే చిక్కపడుతుంది. ముద్దలు కట్టకుండా చూసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిపోయేదాకా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ స్పూన్తో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కొంచెం చల్లారిపోయాక చేత్తో కలిపేసుకోవాలి. నేను ఇందులోకి పొటాటో ముందే ఉడికించి పెట్టుకున్నాను. 2 మీడియం సైజు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసేసుకొని ఇందులోకి గ్రేట్ చేసేసుకోవాలి. ఈ పిండిలోకి ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పొట్టు తీసుకున్న పొటాటోని గ్రేట్ చేసేసుకోవాలి. ఇందులోకి పొటాటో గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే దంచైనా వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ముద్దలా చేసేసుకోవాలి. పిండి ముద్దను ఒక ప్లేట్లో పెట్టేసుకొని చిన్న ఉండల్లా చేసేసుకోవాలి. తర్వాత ఆ చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ వడ షేప్లా చేసేసుకోవాలి. వడలాగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతే. కొన్ని వడలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ప్యాన్లో ఎన్నైతే వడలు పడతాయో అన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రీగానే ఉండాలి. వీటికి మొత్తం అతుక్కుపోవద్దు, ఒకదానికొకటి కొంచెం ఫ్రీగా ఉంటేనే మంచిగా కాలుతాయి. కాల్చుకోవడం కూడా కొంచెం సింపుల్గా అవుతుంది. వీటన్నింటిని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ దాకా ఏం కదపకూడదు. తర్వాత స్లోగా స్పూన్ తీసేసుకొని 2 వైపులా టర్న్ చేస్తూ కాల్చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా మూవ్ చేస్తూ ఈ విధంగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమర్ మరి లో ఫ్లేమ్లో కూడా కాల్చకూడదు. ఈ వడలను 2 వైపులా తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా రెడ్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నిదానంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక
వడలు అనేవి రెడీ అయిపోయినవి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి వడలు అనేసి. చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.